అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి అంటే ముందుగా గుర్తొచ్చేది మీకైతే ఏంటో కానీ నాకైతే పానకమే గుర్తొస్తుంది. ముందు పానకం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు మిరియాలు ఇలాచి తీసుకోవాలి. ఆల్రెడీ మన దగ్గర పౌడర్ ఉంది, కానీ ఫైన్ పౌడర్ కన్నా కచ్చపిచ్చగా నలిగిందే బాగుంటుంది. మిరియాలు ఇలాచి వేసుకున్నాము. తర్వాత బెల్లం, మనకి సరిపడ నీళ్లు అంటే ఎన్ని వేస్తామో దానికి తగ్గట్టు తీపిదనానికి బెల్లం తీసుకోవాలి. అసలు ముందు శ్రీరామనవమి అనగానే ఈ పానకం, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం, ముత్యాల తలంబ్రాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడైతే ఈ పానకం కోసం మేము గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత క్యాన్లు, క్యారేజీలు, చెంబులు, లోటాలు పట్టుకుని నుంచునేవాళ్ళం లైన్లో. సో చాలా సరదాగా అనిపించేది. మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక మనకి ఏమైతే వాటర్ తీసుకున్నామో వాటర్లో కలుపుకోవడమేనండి. కానీ స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు ఒక తులసాకు అనేది కంపల్సరీ వెయ్యాలి. ఇది వేసవికాలంలో తాగడం కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకే మనకి గుళ్ళల్లో అందరికీ పంచేవారు. థ్యాంక్ యూ సో మచ్.